అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతానికి నేను చీరాల రావడం జరిగింది. చీరాలలో ఒక యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ స్టోరీ. సో దానికి సంబంధించిన స్టోరీని మరి వారిని అడిగి తెలుసుకుందామా? రండి. ప్రతాప్ గారు నమస్కారం. నమస్తే అమ్మా. కానీ చాలా సంతోషం. ఒక సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌ని ఇంటర్వ్యూ అని అంటే వాళ్ళ ఫస్ట్ జనరేషన్ కష్టాలన్నీ అందరికీ తెలియచేసే అవకాశం ఉంటుంది. ఎస్ మ్యామ్. సో జస్ట్ జనరల్‌గా నా ఇంటర్వ్యూస్ అన్ని కూడా ఒక బయోగ్రఫీలా ఉంటాయి. మీ గురించి, మీ సక్సెస్ఫుల్ జర్నీ గురించి ఈరోజు తెలుసుకోవడానికి ఇంత దూరం వచ్చింది. థ్యాంక్ యూ మ్యామ్. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మీ పేరెంట్స్ గురించి, మీ సిబ్లింగ్స్ గురించి ఒకసారి మాకు. షూర్. నా నేటివ్ ప్లేస్ వన్ ఆఫ్ ది రూరల్ ఏరియా, అన్నవరం దగ్గర నుంచి ఒక 7 కిలోమీటర్స్. అన్నవరం టెంపుల్ ఉంటుంది. ఎస్ మేడం. సత్యనారాయణ. అవును మేడం. అక్కడి నుంచి ఒక 7 కిలోమీటర్స్ ప్లేస్ కాల్ కుమనాపల్లి అని ఒక రూరల్ ఏరియాలో పుట్టాను. అమ్మ నాన్న వచ్చేసి ఫార్మర్స్. ఐ హ్యావ్ వన్ సిస్టర్ అండ్ వన్ బ్రదర్. అక్క హైదరాబాద్లో సెటిల్ అయిపోయింది. బ్రదర్ వచ్చేసి అక్కడ సెటిల్ అయిపోయారు. ఎక్కడ? అన్నవరం. ఎస్. అండ్ చిన్నప్పటి నుంచి ఐ హ్యావ్ ఏ వెరీ బిగ్ డ్రీమ్. మనం పుట్టిన ఊళ్ళో మనం స్టక్ అవ్వకూడదు. వి వాంట్ టు డూ సంథింగ్, గో అవుట్, డూ సంథింగ్. ఆ థాట్స్ ఎప్పుడు ఉండేవి. ఆ థాటే ఇంతవరకు ఈ జర్నీ వరకు నన్ను తీసుకొచ్చింది. అంటే ఆ విలేజ్ లో ఆ కంఫర్ట్ లేని లైఫ్, ఆ మట్టి రోడ్లు ఇవి చూసి లేదని ఇంత పెద్ద స్థాయికి వెళ్ళాలి, దేశం విడిచిపోవాలనుకున్నారా? ఏ పాయింట్? లేదు, నా జనరేషన్ తర్వాత ఇక నెక్స్ట్ నా ఫ్యామిలీ ఈ స్ట్రగుల్స్ పడకూడదు. సో దట్ షుడ్ బి ఎండ్ ఇన్ మై జనరేషన్. నెక్స్ట్ జనరేషన్ అన్నది ఐ నీడ్ టు గివ్ ద గుడ్ క్వాలిటీ లైఫ్. అంటే స్ట్రగుల్ అంటే మీరు ఎలాంటి స్ట్రగుల్ అని చెప్పుకోవచ్చు? స్ట్రగుల్ జస్ట్ ఫార్మర్స్. మనం పొలం వేస్తాము, పొలం చేతికి రాదు, తినడానికి తిండి ఉండదు. దేర్ సో మెనీ స్ట్రగుల్స్. ఆల్మోస్ట్ ఒక 7 కిలోమీటర్స్ రాను పోను మొత్తం ఆల్మోస్ట్ 14 కిలోమీటర్స్ పోయి రోడ్లు లేని ప్లేస్లో చదువుకుని 10th అక్కడ పాస్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి కేమ్ టు ద హైదరాబాద్. దట్స్ హౌ ద లైఫ్ స్టార్టెడ్. హైదరాబాద్లో జస్ట్ లైక్ సో మనీ. దెన్ ఐ డిడ్ యాక్చువల్లీ మై హోటల్ మేనేజ్మెంట్ ఇన్ ఐఐసిటి బేగంపేటలో, నాంపల్లి. హోటల్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత దెన్ ఐ వెంట్ టు ద క్రూజ్ షిప్స్. ద ఫస్ట్ కెరియర్ స్టార్ట్ ఇన్ ద హోటల్ వైస్రాయ్. లైఫ్ ఈ రోజు ఇట్లా ఉన్నానంటే ద హోటల్ వైస్రాయ్ ఇస్ ద మెయిన్ థింగ్. అంటే ఏ టైంలో అనుకోవచ్చు? ఆల్మోస్ట్ 95 or 96. అంటే ఎన్టీ రామారావు గారి సిచువేషన్స్ అని మీరు అప్పుడే ఉన్నారా? yes I mean actually 5th floor లో జరుగుతుంది. వేర్ అట్ దట్ వైస్రాయ్ అండ్ హోటల్ వైస్రాయ్. yes చూసారా ఆయన? yes పెద్ద ఆయన చూసాను కంపల్సరీ. ఐ యామ్ సో లక్కీ టు సీ దట్. పెద్ద యాక్చువల్లీ అప్పుడు అపెండిక్స్ చేస్తున్నాను. ఐ యామ్ అట్ ద హోటల్ వైస్రాయ్. సో దట్స్ హౌ ద జర్నీ స్టార్ట్. నాతో స్టార్ట్ చేసిన వాళ్ళందరూ దే స్టిల్ వర్కింగ్ ఇన్ ద హోటల్ వైస్రాయ్. హోటల్ వైస్రాయ్ ఇట్స్ గివ్ మీ ద లైఫ్. ఆపర్చునిటీ ఇచ్చింది. ఆ ఆపర్చునిటీని తీసుకుని ఎట్లా go to the next level అన్న ఒక దాని మీద then I start my journey. I don't want to stuck in the one place. వైస్రాయ్లో ఎంత కాలం పనిచేశారు? Almost I stay like 2 years. ఎందుకు అక్కడి నుంచి పెట్టారు? I need to go for the better job. అప్పుడు ఎక్కడ జాయిన్ అయ్యారు? Then I came to the Vijayawada quality in DV Manor, which we open actually DV Manor. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళడం ఏమిటి? Yeah, because of the promotion. In the hotel industry ఎట్లా ఉంటుందంటే మేడం, మనం ఒక ప్లేస్ లో ఉన్నాం అనుకో, they don't give the promotions, they don't increase the salaries. అవునా? So we need to go to the brand new hotel wherever they are open. Okay. నా గురువు ఉమా మేడం అని, she is the one who teach me and everything. Okay. ఆమె రికమెండ్ చేశారు నన్ను, go to the విజయవాడ, then you get the better opportunity అని. then I went to the విజయవాడ. Okay. విజయవాడలో చేశాను. విజయవాడలో చేసిన తర్వాత కూడా I'm not satisfied. I want to more. ఈ బస్ పాసులు తీసుకుని బస్సులు ఎక్కి I'm done with this life. I want to fly. I don't know where. పాస్పోర్ట్ కూడా చేతికి లేదు అప్పుడు. సో లేని పరిస్థితిలో ఐ థింక్ 99 if I am not a mistake need 1,000 rupees to apply the passport, which I don't have. ఈ రోజు ఉన్నాయి, but that's a different story. ఆ రోజు ఉమా మేడం is the one give that 1,000 rupees. Okay. and apply my passport. అరే వా. Yeah, that's credit goes to her. ఇంతకీ పాస్పోర్ట్ వచ్చాక? పాస్పోర్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఐ ఫ్లై ఇన్ దుబాయ్. ఎందుకంటే ఆ టైంలో మనకి అన్ని డోర్స్ అంతా ఓపెన్ లేవు. దెన్ ఐ వెంట్ టు దుబాయ్. దుబాయ్ ఐ డిడ్ ఇన్ ఆల్మోస్ట్ లైక్ 1 year. సేమ్ థింగ్, ఆల్మోస్ట్ ఇండియన్ కరెన్సీ ఇన్ 99 or something, 6,000-7,000 rupees which I am making. Not comfortable with that 7,000. I need to do something more. This is not I wanted. Something, I don't know what it is. It's always bugged me. I don't want to stay in one place. I wanted more. Then UK. After that I came to India, got the opportunity. యూకేకి వచ్చాను. యూకేకి వచ్చిన తర్వాత ఐ డిడ్ ఇన్ 1 year in UK. సో ఐఎమ్ ఏ బ్యాచులర్ గా ఎట్ దట్ టైం. దుబాయ్లో ఉన్నప్పుడు లేదా యూకేలో ఉన్నప్పుడు మీకు సాలరీ ఎంత వచ్చేది? మీకోసం ఎంత పెట్టుకున్నారు? ఇంటికైనా పంపించగలిగే అవకాశం ఉందా? దుబాయ్ almost I used to make like 7,000 Indian currency. I send everything in the home. అవునా? Just everything in the home. మీకేం పెట్టుకోలేదు? No, because I'm a bachelor.
సో ఈ ఫ్యాన్సీ కోర్సులు ఇవన్నీ ఉండేవి కదా అప్పుడులో, కంపెనీ యూనిఫామ్ అండ్ ఎవ్రీథింగ్, దే గివ్ ద ఫుడ్ అండ్ అకామిడేషన్. సో వీ డోంట్ వాంట్ ఎనీ సేవ్ దట్ మనీ. ఆ రోజుల్లో 7,000 అంటే ఆల్మోస్ట్ లైక్ రైట్ నౌ ఇట్స్ లైక్ 7 lakhs. అబ్సల్యూట్లీ. నా చైల్డ్హుడ్ కానీ అండ్ ఎవ్రీథింగ్ మై సిస్టర్, వాళ్ళ ఇంట్లోనే నేను పెరిగాను, అక్క దగ్గర ఎక్కువ. సో ఐ యూస్ టు సెండ్ ఎవ్రీథింగ్ ఇస్ మనీ టు మై సిస్టర్. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. దెన్ ఒక 1 year అయిన తర్వాత నాట్ ఇన్ దిస్ గల్ఫ్ లైఫ్, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఇస్ బెటర్. దెన్ ఐ వెంట్ టు ద UK ఆపర్చునిటీ. యూకేకి వెళ్ళాను. యూకేకి వెళ్ళిన తర్వాత ఐ సీ ద వరల్డ్. దెన్ ఐ జాయిన్ ఆఫ్టర్ దట్ క్రూజ్ షిప్. బ్యాచులర్ గై, 6 feet. Let's go see the world. Almost I see 67 countries in the cruise ship. Okay. Which department actually? Hotel management? I'm a chef actually. Oh, that's so nice. I'm a chef. Okay. And originally in hotel management. But I did, I know all the departments because I'm in the hotel management. Prati department manam touch cheyali. So usually my major is front office and chef. So atla rendu career start ayini. Every opportunity నాకు వచ్చింది ఇంతవరకు కెరియర్ లో కూడా యాజ్ ఏ మోస్ట్లీ ఫ్రెండ్స్ నుంచే నాకు వచ్చిన ఆపర్చునిటీస్ ఏదైనా సరే, దే ఆర్ ద వన్ యాక్చువల్లీ హెల్ప్ మీ అన్ ద ఇండస్ట్రీ అంటిల్ వి గెట్ ఇన్. యూకే నుంచి వచ్చిన తర్వాత వన్ ఆఫ్ ది ఫ్రెండ్ ఈస్ యాక్చువల్లీ హిస్ నేమ్ ఈస్ చంద్ర. దట్స్ అనదర్ బిగ్ పిల్లర్ ఇన్ మై లైఫ్. హీ ఈస్ ద వన్ టోల్డ్ మీ, హే యూ వాంట్ టు గో టు ది US. సడన్ గా ఒక రోజు షిప్ లో జాబ్ చేస్తున్నాం, నైట్ 12 o'clock, ఐ రిమెంబర్ స్టిల్ ద డే. నైట్ 12 o'clock క్రూస్ వెళ్తా ఉంది. US కి వెళ్తాం అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు అన్నా, నో ఆపర్చునిటీ ఉంది వెళ్తాం అన్నాడు. వై నాట్? సో దట్స్ హౌ ఐ ఆల్వేస్ బిలీవ్ ద గాడ్స్ ప్లాన్. అంతేనా? This is మీ లైఫ్ మీ ప్లాన్ చేయలేదు? No ma'am, I don't plan anything. I plan lot of things but it's never happened. So better I go with the flow with the God's plan. మీరు ఏమనుకున్నది అవ్వలేదు, ఏమనుకున్నది అయింది అంటే ఏం చెప్తారు? So many things we plan, but it's not happened. It's always the God's plan. It's the God's plan. I believe destiny, it's always it take you. Destiny is the best thing. We can plan so many things, but ultimate is his plan work. So Chandra is the one actually, he put me into the US. Atla start and then I married one of the most beautiful women in my life. అరేవా, లవ్ మ్యారేజ్ ఇది? Love come arrange. It's a both, but it's a beautiful woman which I married. She always support me. Okay. ఇంతవరకు ఒక స్టెప్ అయితే ఇక్క మ్యారేజ్ నుంచి టుడే హూ ఐ యామ్ బికాస్ ఆఫ్ హర్. Is it? Yes, 100%. ఎలా అంటారు? Everything. She's always support me. Always. Anything. If I want to do something, మన లైఫ్లో మనం ఎంత చేసినా మేడం, ఫ్యామిలీ సపోర్ట్ లేని వీ క్యాన్ డూ ఎనీథింగ్. వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్ నో వీ క్యాంట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో బికాస్ షీ బిలీవ్ మీ, షీ ట్రస్ట్ మీ. అదే కదా, లేకపోతే అది లేని మనం ఏమీ చేయలేము. వీ క్యాన్ డూ ఎనీథింగ్. సే ఐ వాంట్ టు డూ దిస్ వన్. Okay, I want to, okay, actually my wife name is Rajalakshmi. That is the RB stand for. Yeah, Rajalakshmi. Okay. Yes, Razi, I want to do some business. Okay, go ahead. It's always the business and then it's a risk. It's a risk factory. We don't know what is going to happen next. We can lose or we can win. Whatever the savings. When I want to start the RB, the first thing I ask my wife, what you think? Can we go forward or anything? But she said, why even you think second thoughts? No. Just go. If you lose, we start again. So that's kind of support we needed. Correct. Got it. We are the one make all this money. So if you lose, okay, we start it again. So what? అంటే మీరు ఇది స్టార్ట్ చేయడానికి దీనికి కావాల్సిన సేవింగ్స్ అన్ని మీరు ముందే పెట్టుకున్నారా? లేదు మేడం, యాక్చువల్లీ లేదు. మరి నమ్మకం ఏమిటి అలా? This is unplanned. Really, it's unplanned. Okay. Like I told you before also, the destiny. Ma missus the Chirala. She's from Chirala. So we bought the land కొన్న తర్వాత how we going to start it, this is the big project which I take it in. నా దాటి నేను వెళ్ళిపోయాను కూడా. చేసిన తర్వాత we approached the banks and we got the loan. Savings, almost all my life savings I put it here. బా, ఎంతకాలం అయిందండి ఇప్పుడు కట్? It's all like 3 months ago. Open 3 months ago. Okay. November 29th is actually open, ma'am. Okay. All my savings I put it here. R అంటే రాజలక్ష్మి, B అంటే బొమ్మరాజు. అచ్చా. That's so that's my lucky charm. So I always, any business I do, so I put it in her name. అరేవా. Because my faith is unlike, so she is the raising hand, so I put in everything is her name. So it's easy. So that's why. పిల్లలండి? ఇద్దరు అమ్మాయిలు. Lucky to have 2 girls. One is Jashmita, one is Hashmita. They both born on the same day.
but 4 years gap. July 19th, 2 beautiful girls which I have. I'm lucky to have. ఏం చదువుతున్నారండి ప్రస్తుతం? Pedda Papa actually 12th complete అయిపోయింది, Chicago. Right now they're in Chicago. She's joined to the college and the immigration and criminal. That's what she wants to do. And చిన్న పాప వచ్చి 10th కి వస్తుంది. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఫ్యామిలీ ఎక్కడ ఉంటున్నారు? Family they're in Chicago. I'm only one person here taking care of the business. Because of the kids, we have to stay 2 parts. Wife akkada, నేను ఇక్కడ తప్పదు. పిల్లల గురించి we have to do the sacrifice. Like I told you before also, I invested everything. Whatever the savings I have, I put it here. So this is now life and death situation. So రిస్క్ మీకు ఇది yes, కదా? yes. But I believe without risk, you won't get the risk. అవును అవును. We have to take the risk. This is the age. I'm almost 47 right now. So I have to take a risk. అంటే ఇక్కడ ఒక మామూలు జర్నలిస్ట్ అది పక్కన పెడితే మామూలు హౌస్ వైఫ్ మెటీరియల్ టైప్ ఒక క్వశ్చన్ ఉంది. Please. జాబ్ చేస్తే ప్రతి నెల ఒక పర్టికులర్ టైం కి శాలరీ ఉంటుంది, పిఎఫ్ ఉంటుంది, లేకపోతే ఒక మెడికల్ ఇన్సూరెన్స్, ఒక సెక్యూర్డ్. Yeah. Yes. వచ్చిన సేవింగ్ అంతా ఇప్పుడు ఈ రిసార్ట్ మీద పెట్టి మీకు ఆల్రెడీ 40s కంప్లీట్ అవుతున్న టైంలో రిస్క్ కదా, ప్రశాంతంగా బతకచ్చు కదా, ఈ పరిగెందుకని అనిపించలేదా? మీకు like before I told you also, నా జనరేషన్ తర్వాత ద నెక్స్ట్ జనరేషన్ వాజ్ మై ఫ్యామిలీ, నా కిడ్స్ కానీ ఎవరైనా సరే, ఐ వాంట్ గివ్ దమ్ ఎ బెటర్ లైఫ్. పోతే ఈ ప్రాపర్టీ అన్నది నాతో పోవాలి. ఐ డోంట్ వాంట్ దిస్ క్యారీ. మీరు చెప్పినట్టు నేను జాబ్ చేస్తాను, 9 to 5 జాబ్, క్యాలెండర్ తీసుకుని ఈఎంఐస్ ఎంత ఉన్నాయి, ఏ నెల ఎంత ఖర్చు. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ వాంట్ టు డూ. సో దిస్ ఇస్ ఏ ఓన్లీ థింగ్ ఐమ్ గోయింగ్ టు క్యారీ టు మై కిడ్స్ ఆల్సో. ఐ డోంట్ వాంట్ టు డూ దట్. లెట్ మీ టేక్ ఎ రిస్క్. తప్పదు. చదివించారు చక్కగాను, వాళ్ళు ఇండిపెండెంట్ అయ్యారు. Yes. ఇంతకన్నా ఇంకేం కావాలి? But as a father గా నాకు ఉంటుంది కంప్లీట్ గా. మీకు ఐడియా ఉంది, as a father with 2 girls, I want to give them a more better, ఇంకా బెటర్. నాతో ఇది ఆకూడదు, బెటర్ గా వెళ్ళాలి వాళ్ళు. ఇంకా దే వాంట్ టు సీ ద మోర్ థింగ్స్. అంటే వై చీరాల, ఇక్కడే ఎందుకు? ఇదే బిజినెస్ మీరు ఇంకెక్కడైనా కూడా ప్లాన్ చేసుకో. వై చీరాల అంటే, బి ఆనెస్ట్ విత్ యూ, I didn't plan. అంతేనా? No, I didn't plan. Okay. 100% I didn't plan. ఏదన్నా మెట్రో సిటీలో పెట్టొచ్చు, I didn't plan. కాకపోతే మా మిస్సెస్ చీరాల కాబట్టి unfortunately we invested here. Then that's how it started. By God grace, it's doing good right now. సముద్రానికి ఇంత దగ్గరగా ఉంది కదా? Yes. ఆటుపోట్లప్పుడు ఏమి ఇబ్బంది ఉండదండి ఇక్కడ? మనం యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ వాట్ ఎవర్ ద సెట్ బ్యాక్స్, ద గవర్నమెంట్ సెట్ బ్యాక్స్ ఏదైతే ఉందో, మనకి ఇది 200 meters CRZ ఒక మనకి ఉంటుంది. నా నామ్స్ ప్రకారం మనం కట్టాలి. ఒకవేళ మీరు అన్నట్టు కొంచెం మనం సముద్రానికి ముందు దగ్గరలో కడితే డెఫినెట్లీ వి గోయింగ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. అంటే ఇప్పుడు కొన్ని పర్టికులర్ డేస్ మన చేతిలో ఉండవు, పాండమిక్స్, దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. దానికి మీరు దీనికి సంబంధించి కావాల్సిన ఇన్సూరెన్స్ లాంటివి కంప్లీట్ వి హావ్. yes, complete. Even when I put the structure, మనకి రేపొద్దున say hypothetically if the tsunami come, something come, structure కి ఏమి డ్యామేజ్ కాకుండా దీన్ని ఎట్లా చేయాలన్నది, సో వి డిడ్ గుడ్. ఆ పార్ట్లో బాగానే తీసుకున్నాను, రిస్క్ కాకుండా మేక్ షూర్ తీసుకున్నాను. ఎలా ఉందండి ఇక్కడ ఇప్పుడు మీరు 2 months నుంచి బిజినెస్ ఎలా? It's good actually. It's good. Actually, the first thing I have to say in front of camera, thanks to the Honorable Chief Minister, Mr. Chandrababu Naidu garu. Avuna? Yes, because we have to say thanks to him. Because of him, today like me, there is so many entrepreneurs, they're coming out from the shadows. So taking a step and the risk to invest the money in the coastal area. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు కోస్టల్ ఏరియాని డెవలప్ చేద్దామని గట్టిగా హీ బిలీవ్, ఒక విజన్. ఓకే, కంపల్సరీగా కోస్టల్ ఏరియాని డెవలప్ చేయాలి, బాపట్ల, సూర్యలంక బీచెస్ డెవలప్ చేయాలి, ఆయనకు ఒక విజన్ ఉంది. ఆ విజన్ ఉండటం వల్ల నాలాంటి వాళ్ళు, దేర్ సో మెనీ పీపుల్ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు ఇన్వెస్టెడ్. ఎప్పుడైతే మనకి టాప్ లీడర్స్ కరెక్ట్ గా ఉంటారో, that automatically it goes, economy it goes. So this is the first thing I have to say. Yatha Raja Tadha Praja. 100% ma'am. So I have to really say thanks to the Honorable Chandrababu Naidu garu. ఇప్పుడు దీనికి మీరు లోన్ దానికి వెళ్ళినప్పుడు మేడం మీరు ఏం స్ట్రగుల్ లేదండి? There's a lot of struggles. అవునా? Lot of struggles. Can you explain us once at least? Oh, I went through hell. Just only one word I can say. Finally ఎక్కడ దొరికింది మీకు లోన్ మరి? I want to disclose, but I got it in somewhere. But I went through hell. ఇదే అంటున్నాను, ఎందుకంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరూ రావాలి, బిజినెస్ చేయాలి అని అంటున్నారు, బాగుంది. బట్ వన్ థింగ్, ఎవరైనా సరే బిజినెస్ లోకి రావాలి అంటే నేను చెప్పేది ఒకటే, ఫస్ట్ నువ్వు కూలోడు అవతారం ఎత్తుతానంటేనే రండి. నేను ఏసీలో కూర్చొని డబ్బు సంపాదిస్తానంటే దిస్ ఇస్ నాట్ ద బిజినెస్ యూ వాంట్ టు కమ్. You have to take a risk, then you come. Otherwise no, don't even come. ఏ వర్కర్ రాకపోయినా నేనున్నాను, ఏం పర్లేదని నడుం గట్టి 100%
లాస్ట్ వీక్ మాకు మన ఆనరబుల్ మల్లారెడ్డి గారి ఫ్యామిలీ వచ్చింది. మల్లారెడ్డి గారి బ్రదర్స్ వచ్చారు. పైన రూఫ్ టాప్ ఇచ్చాము. ఇఫ్ యూ గో ఇన్ మై ఇన్స్టా ఆల్సో వాళ్ళు ఇచ్చింది మీరు చూస్తారు. మాక్సిమం నేనే ఉంటా ఫ్లోర్ లో, గెస్ట్ చెక్ ఇన్ కానించి చెక్అవుట్ దాకా. ఎందుకంటే మనకు వచ్చేదంతా తెలంగాణ నుంచి. దే ఆర్ కమింగ్ హియర్ టు జస్ట్ రిలాక్స్డ్ టు ఎంజాయ్ ద గెట్ అవే వీకెండ్. ఏపీ ఇక్కడ దగ్గరేనేమో కదా ఇది యాక్చువల్లీ. ఏపీ వాళ్ళకి ఏమైపోయిందంటే మేడం, మేబీ లైక్ ఇప్పుడు విజయవాడ ఉన్న వాళ్ళకి మచిలీపట్నం దగ్గర, చెన్నై ఉన్న వాళ్ళకి నెల్లూరు దగ్గర. సో ఎవరి కాళ్ళు డివైడ్ అయిపోయారు. మనకి వచ్చేదంతా బిజినెస్ అంతా కంప్లీట్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే. సో వాళ్ళని మంచి టేక్ కేర్ చేస్తే, ఇన్ ద హాస్పిటాలిటీ బిజినెస్ ఐ బిలీవ్ ఓన్లీ వన్ థింగ్ మ్యామ్, ఇట్స్ నాట్ హౌ బిగ్ యూ ఆర్. We are small. RB is a small, but we have a big heart to serve. That's so nice, really. We are small. That's so nice. But we have a big heart to serve. అది ఒక్కసారి మీరు గూగుల్ చూసుకుని, ఇన్స్టా చూసుకున్నా, ఇట్స్ లైక్ we are right now in the 4.9 reviews in the Google లో కూడా. మీతో మాట్లాడుతున్నప్పుడు రెండు విషయాలు కనిపిస్తున్నాయి. ఒకటి మీ కాన్ఫిడెన్స్, రెండు మీ పెయిన్. మీ పెయిన్ చాలా క్లియర్ గా ఉంది. చాలా. అండ్ I struggle a lot. అంటే ఏమైపోతుందంటే, మనము ఎదుగుతున్నాము అంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ పీపుల్ దే వాంట్ టు పుల్ యూ డౌన్. ఇవన్నీ తట్టుకోవాలి, ప్లస్ కాంపిటీషన్ తట్టుకోవాలి. ఇట్స్ నాట్ లైక్ వన్ డే అయిపోయింది అనటానికి లేదు. దిస్ ఇస్ లైక్ ఎవ్రీడే స్టోరీ, ఎవ్రీ డే. సో యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. రియాలిటీ, దట్ ఈస్ ద రియాలిటీ. డబ్బు ఉన్నంత మాత్రాన బిజినెస్ పెడతారు అంటే దట్ ఈస్ రాంగ్ కాన్సెప్ట్. సో డబ్బుతో సంబంధం. You can have a money, but no. ఆ మైండ్ సెట్ ఉండాలంటారు. 100%. You have to. Otherwise, you're not going to win. Especially in this market lo. My simple only question, ma'am, there is a lot of big resorts which I have almost 3 acres to kattaru. I'm a small guy. Why the customer has to come to me? Simple. అంత పెద్ద రిసార్ట్స్కి వెళ్ళకుండా why the customer has to come to me? మరి మీ స్పెషాలిటీ ఏంటంటే ఏం చెప్తారు? RB, we are a family. We don't treat like a guest. Right. You come as a guest, you leave as a family. That's so nice, really. Simple. Yeah. మీరు వచ్చేటప్పుడు you like normal like guest లాగా వస్తారు. మీరు వెళ్ళేటప్పుడు you like a part of the family. RB family అవుతారు మీరు. That's enough కదా. ఇంకా వాళ్ళకి ఏం కావాలి? Correct. Yes, వాళ్ళు పెట్టిన ప్రతి పెన్ని, yes, it's worth it for me. RBకి వెళ్ళాను, yes, it's worth it for me అన్న ఒక దాన్ని మేము తీసుకొచ్చాం. ఒకటి చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఒకటి కనిపిస్తుంది. Yes. పక్కన చిన్న స్విమ్మింగ్ పూల్. We have 2 swimming pools. One is adults, one is for. And right now we're actually building the restaurant also. Okay. So that's almost it will be done like end of the March. We're opening the beautiful almost like a 70 packs restaurant. So that's enough for the things right now. అక్కడ మీ మిస్సెస్ ఏమైనా జాబ్ చేస్తున్నారా? She's in IT. చేసుకోట్ అట్లీస్ట్ మీకు Yes. ఇల్లు ఎలా గడుస్తుంది అనే క్వశ్చన్ లేదు. She take care of the so nice. good. She take care of the kids. Maximum she take care of me also. So ఇక అంతకు మించి ఏం కావాలి? yeah. అంటే మీ మనసుకు నచ్చిన పని చేయడం కోసం Yes. ఫ్యామిలీకి ఇంత దూరంగా ఉండడం అవసరమా? అంటే పిల్లల్ని వైఫ్ అక్కడ ఉన్నారు, మీరు ఇక్కడ ఉన్నారు, లాట్ ఆఫ్ గ్యాప్ కదా. ఎప్పుడు వెళ్తున్నారు మరి? కష్టం ఇప్పుడు పడుతున్నా, బట్ దీని రిజల్ట్స్ అన్నాయి కనపడుతున్నాయి నాకు ఆల్రెడీ. సో యాక్చువల్లీ ఫస్ట్ నుంచి కూడా నాకు కూడా ఐ వాంట్ గెట్ రిటైర్మెంట్ ఇన్ ఇండియా. మా మిస్సెస్ కూడా, పాప ఆల్రెడీ 18 years, ఒక 2 years దే విల్ బి ఇన్ ద ట్రాక్ అండ్ షీ వాంట్స్ టు కమ్ బ్యాక్ ఇండియా అండ్ స్టే విత్ మీ. సో వీ నీడ్ ఏ స్టాండర్డ్ ఇన్కమ్. అంత కాస్ట్లీ లైఫ్ మనం చూసి వచ్చిన తర్వాత ఇండియాలో సర్వే అవ్వాలంటే వీ నీడ్ ఏ స్టాండర్డ్ ఇన్కమ్. సో స్టాండర్డ్ ఇన్కమ్ కి వీ నీడ్ టు డూ సంథింగ్. సో దట్స్ వై ద RB అక్కడి నుంచి వచ్చింది యాక్చువల్లీ. దట్స్ హౌ ద RB స్టార్టెడ్. అంటే ఎలా ఉందండి ఆక్యుపెన్సీ ఎలా ఉంది ఇప్పుడు? రైట్, ఆక్యుపెన్సీ ఇస్ we're doing excellent. There's no complaints on that. We're doing excellent. Every Saturday and Sundays it's packed. It's a word of mouth, man. Like in the movie చెప్పాను కదా, it's not like how big we are. Correct. How we take care of the customer. It's all about the service so quick. Yeah. The word went so quick. Okay, calls వస్తానే ఉంటాయి. Like every weekend we're booked. రూమ్స్ కూడా చాలా నీట్ గా ఉండాలండి. ఎందుకంటే నేను చేసిన హోటల్ మేనేజ్మెంట్, all my skill set and I put it in my own property. Correct. This is your own land? Yes, ma'am. ఓన్ ల్యాండ్ లో మీ ఓన్ బిల్డింగ్. Yes. సో దీనికి మళ్ళీ సెపరేట్ మీరు రెంట్ కట్టాల్సిన పని? No. That's so nice. But unfortunately I had to pay the mortgage. Right. I need to pay the mortgage. Okay. అయితే ఇక్కడ మీకు సంబంధించిన ప్లేస్ ఏదో సముద్రం దగ్గరగా ఉందని. We have a private beach access, ma'am. Actually we have a private beach access. Yes, please, ma'am. Yes, please. యాక్చువల్లీ మీరు కరెక్ట్ గా వింటే ఈ వీడియోలో సముద్ర ఆ ఘోష మీకు చాలా క్లియర్ గా వినిపిస్తుంది. బెడదనండి మనం కూడా చూద్దాం.
కానీ మీరు మాత్రం నేచర్ లో హాయిగా సముద్రం ముందు ప్రతిరోజు స్పెండ్ చేస్తున్నారండి. ఎస్ 100% మ్యామ్. ఇట్స్ అ మదర్ నేచర్ యాక్చువల్లీ, గాడ్స్ గిఫ్ట్. ఆల్మోస్ట్ మనకి ఒక 1 minute మేడం అవునండి. మన రిసార్ట్ నుంచి అవును, యాక్చువల్లీ అటు చూస్తే మనకి Very clear గా జస్ట్ లైక్ ఓన్లీ 1 minute. అవును, అవును. నైట్ టైం అయితే యాక్చువల్లీ ఆ అలలు ఆ సౌండ్ వినపడతా ఉంటది కదా, అవును. ఇట్స్ లైక్ ఆ స్ట్రెస్ ఏదైతే ఉందో అలా జస్ట్ మర్చిపోతారు. లైక్ మర్చిపోతాం. అవును, అవును, మనం యాక్చువల్లీ ఇంత చిన్న వచ్చేది కూడా క్రౌడ్ మనకి హైదరాబాద్ నుంచి దాని గురించి నిజంగా దాన్ని మర్చిపోవటానికే మెయిన్. చాలా అంటే చాలా లక్కీ. నిజంగా అది చాలా తక్కువ మందికి దొరికింది. సముద్రాన్ని అనుభవం. ఎంతసేపు చూసినా మన తనివి తీరుదు అని చెప్తూ ఉంటారు. Yes. ఐ థింక్ అది మీరు అన్న ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలి. ఎస్ 100%. ఐ డూ ఎవ్రీ డే. ఐ డూ ఎవ్రీ డే. యాక్చువల్లీ మీకు సముద్రం చాలా మంది చూసే ఉంటారు, బట్ ఎన్నిసార్లు చూసినా నేచర్ని కొత్తగా చూసినట్టే ఉంటుంది. ఒకసారి మీకోసం అటు సైడ్ యాక్చువల్లీ మనకి నాట్ ఈవెన్ లెస్ దెన్ 1 minute మన రిసార్ట్ యాక్చువల్లీ. సో అది రిసార్ట్ అన్నమాట. కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ కి మెటీరియల్ ఇక్కడ రావడానికి కానీ లేకపోతే వర్కర్స్ రావడానికి కానీ మీకు ఇబ్బంది అవ్వలేదండి? చాలా మేడం, ఎందుకంటే ఎస్పెషల్లీ మనం వాడాల్సిన వాటర్ కూడా ఫ్రెష్ వాటర్ వాడాలి. మన కింద వచ్చేది మొత్తం సాల్ట్ వాటర్ మేడం. అవును, సముద్రం మనకి కన్స్ట్రక్షన్ కి ఎంత ఖర్చు అయిందో వాటర్ కొనుక్కోవడానికి అంత ఖర్చు అవుతుంది. ఓ మై గాడ్. ప్లస్ వర్కర్స్ నుంచి మనం చీరాల నుంచి తీసుకురావాలి. లక్కీగా ఏంటంటే ఆమె కన్స్ట్రక్షన్ నా కన్స్ట్రక్షన్ కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎన్ఆర్ఐ కన్స్ట్రక్షన్స్ అని ఆమె యాక్చువల్లీ బిల్డర్ ఆల్సో, ఐ సెల్ ద హౌసెస్. సో ఈ రెండు నాకు నాలెడ్జ్ వల్ల ఇట్ హెల్ప్ మీ అలాట్. సో నార్మల్ పర్సన్ ఇట్లాంటి ప్రాజెక్ట్ తీసుకుని బిల్డ్ చేయాలి అంటే చాలా కష్టమయ్యేది. కష్టమే ఉండదు. ఎండ్ ఆఫ్ ది డే హీ విల్ గెట్ ద షుగర్ అండ్ బీపీ. సింపుల్ థింగ్స్. 100% హీ విల్ గెట్ దట్. దాంట్లో ఎటువంటి డౌట్ వద్దు. Yes, it's a very hard. ఎంతకాలం పట్టిందండి కన్స్ట్రక్షన్ టోటల్ గా? It took me almost like 10 months. 1 year వేసుకుంటారు. Yes. మీకు మెటీరియల్ రావడం దగ్గర నుంచి మొత్తం కంప్లీట్ అయ్యింది. From శంకుస్థాపన గారి నుంచి మొత్తం almost like 1 year. అయితే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఉండరు పిల్లలు? లేదు కిడ్స్ వచ్చి వెళ్తా ఉన్నారు. లైక్ నాకు ఇక్కడే సెటిల్ అవ్వాలని ఐఎమ్ కంప్లీట్లీ ఎస్టాబ్లిష్డ్. ఎవ్రీథింగ్ ఇస్ హియర్ ఓన్లీ. విజయవాడ కానీ ఇక్కడ కానీ కంప్లీట్ గా ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఒక మాక్సిమం ఒక 2 years ఐ థింక్ సో. two more years మ్యామ్ స్ట్రగుల్స్ విత్ దిస్ ఫ్యామిలీ. ఒక్కటి మేడం, ఎంత చూసుకున్నా సరే ఎండ్ ఆఫ్ ది డే సాక్రిఫైస్ అన్నది కంపల్సరీగా చేయాల్సింది. కరెక్ట్. వితౌట్ సాక్రిఫైస్ యూ వోంట్ గెట్ ఎనీథింగ్. కరెక్ట్. సో ఆ సాక్రిఫైస్ అన్నది మా కిడ్స్ గురించి వీఆర్ డూయింగ్. కరెక్ట్ గా హైదరాబాద్ కి ఎంత దూరంలో ఉందంటారు? ఎందుకంటే మేము ఆగి వచ్చాము. హైదరాబాద్ నో మ్యామ్, ఇట్స్ ఓన్లీ ద 5 hours జర్నీ. మనకి ఇప్పుడు NH 167 వేసారు కొత్తది. అది కానీ మనకు ఓపెన్ అయిపోయిందంటే విత్ ఇన్ 4.5 hours యూ గైస్ విల్ బి హియర్. అంతే, డైరెక్ట్ నార్కెట్పల్లి నుంచి. సిటీలో తిరిగితేనే అంత అవుతుంది యాక్చువల్లీ. yes మనకి yes. సో అందుకే హైదరాబాద్ నుంచి క్రౌడ్ కూడా ఇప్పుడు హైదరాబాద్ ఒక ఎవరైనా ఫ్యామిలీ గోవా వెళ్ళాలంటే దే నీడ్ టు మేక్ సో మెనీ ప్లాన్స్ విత్ కిడ్స్ తో వెళ్ళాలంటే అది ప్యాక్ చేసుకోవాలి, ఇది ప్యాక్ చేసుకోవాలి. ఇది ఎట్లా ఉందంటే ఏదో మన అమ్మమ్మ గారి తాతగారి ఇంటికి వెళ్తాం చూసారా, కార్ ఎక్కామా బట్టలు వేసుకున్నాం వచ్చేసామా. లేదు వాళ్ళకి నచ్చలేదు అనుకో, ఎండ్ ఆఫ్ ద డే దే విల్ బి హోమ్. 4 hours లో దేర్ ఉంది అట్లాగే కదా. అదే గోవా అనుకోండి, దే హ్యావ్ ఎ స్ట్రగుల్ అ లాట్. కిడ్స్ సిక్ అయితే మళ్ళీ హాస్పిటాలిటీ, ప్లస్ నాట్ ఓన్లీ దట్ గోవా హాస్పిటాలిటీ కూడా అదంతా లేదు మేడం ఎంత ముందులాగా. ఇట్ చేంజ్ అ లాట్. సో ఇది రూమ్ అండి? ఇది మేడం ప్లీజ్. దిస్ ఇస్ వాట్ వి కాల్ ద సూట్ రూమ్ మ్యామ్. 2 beds. Yeah, 2 beds మ్యామ్. యాక్చువల్లీ ఇట్స్ బ్యూటిఫుల్ డక్స్ అండ్ ఎవ్రీథింగ్. వచ్చిన వాళ్ళకి చాలా పెద్దది మేడం, స్పేషియస్ రూమ్. వీ హ్యావ్ ద ఎక్స్ట్రా సోఫా ఆల్సో. రైట్. కిడ్స్ ఎవరైనా వస్తే చేయడానికి మనకి దీంట్లో కావాలనుకుంటే ఎక్స్ట్రా మ్యాట్రెస్ కింద కూడా వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ కిడ్స్ తో ఎవరైనా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వస్తే 3 మ్యాట్రెస్ మేము ఇస్తాం కంపల్సరీగా. ఇది చాలా మంది ఏంటంటే ఫ్యామిలీస్ వస్తారు, దే నీడ్ టు సమ్ ఫుడ్ ఆర్ ఎనీథింగ్. చిన్నపిల్లలు, yes, that is the reason I put it in this one. అంటే కొంచెం మనము అక్కడి నుంచి వచ్చాము కాబట్టి ఆ థాట్స్ ఆర్ డిఫరెంట్. సో వాళ్ళకి ఆ కంఫర్ట్ ఇవ్వాలి బట్టలు ఆరేసుకోవడానికి స్టాండ్ కూడా ఇచ్చారు. లేకపోతే కస్టమర్ అంతా దీని మీద ఆరేస్తా ఉంటారు. సో దట్స్ వై. దట్స్ సో నైస్ రియల్లీ. ప్రతాప్ గారు ఇదే రూమ్ అండి? ఇది యాక్చువల్లీ వి కాల్ ద పూల్ సైడ్ వ్యూ రూమ్ మ్యామ్. ఇట్స్ వెరీ కోజీ, కలర్ మ్యాచింగ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటది యాక్చువల్లీ. చాలా మందికి ఏంటంటే మనకి ఐటీ వచ్చే వాళ్ళకి ఏంటంటే దే లవ్ టు హ్యావ్ ఏ బ్లాక్ కాఫీ ఇన్ 24 hour యాక్సెస్. దట్స్ వై వి హ్యావ్ ఎ కెటల్. నేను ఐటీ తెలుసు కాబట్టి వాట్ వి డిడ్, వాళ్ళకి వైఫై ఏమి ప్రాబ్లం కాకూడదని ఎవ్రీ రూమ్ వి హ్యావ్ ఎ మోడమ్.
అవునా? మనకి So, Wi-Fi వర్క్ ఫ్రమ్ problem ఏ లేదు yes అయితే. yes yes Yeah, this so is the room, back ma'am. side నుంచి pool Direct కి entry pool ఉంది. లోకి వెళ్ళిపోవచ్చు. Oh, that's so And they have their own little Wow. bit balcony here. Yeah, this is we call the pool side view room. that's so nice really. కానీ మీరు ఈ పూల్ కట్టించడానికి కూడా చాలా కష్టపడి ఉంటారండి. చాలా మేడం, వర్కర్స్ దొరకడం కష్టం, ఇంతవరకు రావడం కష్టం. చాలా చాలా ఆల్మోస్ట్ ఒక 10 days ఢిల్లీలో ఉండి ఈ ఇంజనీరింగ్ వర్క్ అంతా నేర్చుకుని Bah. I built my own. I didn't bring any engineers on this. Oh. ఇది పూల్ సైడ్ వ్యూ కాకుండా ఇది సీ సైడ్ వ్యూ మ్యామ్. మనకి ఇక్కడ నుంచి ఏంటంటే మీరు ఆ విండో నుంచి చూస్తే మనకి సముద్రం కనపడతా ఉంటది యాక్చువల్లీ. బికాజ్ ఆఫ్ ది డార్క్ రైట్ నౌ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ. From the window you can see the sea. సముద్రం సౌండ్ వస్తుంది ఇక్కడ నుంచి. It's the same, exactly the same. Whatever we have in the pool side we have in the regular room also. ఓకే ప్రతాప్ గారు, ఇదండి ఇది యాక్చువల్లీ వి కాల్ ద హనీమూన్ సూట్ మ్యామ్. దీనికి ఉన్న డిఫరెంట్ ఏంటంటే విల్ గివ్ ద ఎక్స్ట్రా ఫ్రిడ్జ్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ మనం చూసుకుంటే మనకి యాక్చువల్లీ yes now if you come with the couples actually మనకి ఒక సెపరేట్ ఉయ్యాల ఒకటి ఉంది ఇక్కడ. and the sit out area that is a view ma'am, in the balcony view that is the sea actually. సముద్రం అక్కడి నుంచి కనిపిస్తుంది. సముద్రం మనకి ఇక్కడ నుంచి చాలా క్లియర్ గా ఓకే కనపడతా ఉంటుంది. చాలా మంది యాక్చువల్లీ ఈ రూమ్స్ కి ఇష్టపడతారు బికాస్ ద బాల్కనీ. అవును. సో ఇది టెర్రస్ కదండి టోటల్ గా? yes ma'am. టెర్రస్ లో డైరెక్ట్ గా మనకి సముద్రం కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ చీకటి పడింది కాబట్టి మీకు చూపించలేను నేను. ఇది ప్రొజెక్టర్ అండి? ప్రొజెక్టర్ మ్యామ్. యాక్చువల్లీ విల్ లైక్ హోమ్ థియేటర్, స్మాల్ హోమ్ థియేటర్, దే ఎంజాయ్ ఎట్ నైట్. సో లాట్ ఆఫ్ కస్టమర్. ఈ 4 rooms ఉన్న స్పెషల్ ఏంటంటే మనకి యాక్చువల్లీ 4 rooms లో యూజువల్లీ ద అఫీషియల్స్ దే కమ్. టాప్ అఫీషియల్స్ దే కమ్. ఒక రూమ్ ఖాళీ ఉంటే మనం చూపించవచ్చు. Yeah, sure ma'am, come. This we call the rooftop rooms ma'am. Okay. If you look at the different of the another rooms, we have the mini fridge here. ఇది యాక్చువల్లీ Spacious బెడ్రూమ్. bathroom ఉంది. మనకి బెడ్రూమ్ ఎంత ఉందో బాత్రూమ్ అంత ఉంటుంది మేడం దీంట్లో. చూసాను. ఇది చాలా పెద్దది. అవును, చాలా పెద్దది ఇది యాక్చువల్లీ. అవును. In down the road we have a plan to build the jacuzzis. ఇంత బాత్రూమ్ రావడానికి కారణం ఏంటంటే ప్లాన్ ఉంది దీనికి, జకూజీస్ పెడదాము అన్న ఒక ప్లాన్ తో దీన్ని నేను చేశాను మేడం. మనకి ఇక్కడ నుంచి ఏంటంటే ఈ కర్టన్స్ మనం ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో డైరెక్ట్ మనకి సీ యాక్సెస్. యూజువలీ ఈ 4 rooms వచ్చేసే లోపలికి ఫ్యామిలీస్ బుక్ చేసుకుంటారు. లైక్ నేబర్స్ గానీ, ఐటీలో కో వర్కర్స్ గానీ, హూ దే కెన్ అఫోర్డ్. సో దే ఎంజాయ్. 4 ఫ్యామిలీస్ ఒకటే దగ్గర ఉంటాయి. లేగంగానే మనకి సీ కనపడతా ఉంటది. వీ హ్యావ్ ఎ నైస్ టేబుల్స్ ఆల్సో, డిన్నర్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడే చేస్తారు. సో కిడ్స్ కెన్ ఎంజాయ్. ఇంక ఇక్కడ నుంచి ఎవరు కిందకి వెళ్ళరు, పైకి రారు. సో దే హ్యావ్ దేర్ ఓన్ ప్రైవసీ. సో దిస్ ఇస్ యాక్చువల్లీ ద హైయెస్ట్ సెల్ రూమ్స్ ఇన్ మై రిసార్ట్. ఇది విఆర్ రిసార్ట్ గురించి ఒక సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ కథ. సో ఆయన ప్రతి మాటలో పెయిన్ అయితే కనిపించింది, బట్ ఎక్కువగా ఆయన ఏమి ఎక్స్ప్రెస్ చేయలేదు ఏదిను. ఉన్న దాంట్లోనే అది మనం అర్థం చేసుకోవాలన్నమాట స్టోరీని. నిజంగా అండి, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. విష్ యూ ఆల్ సక్సెస్. ప్రాపర్టీ 100% మీరు కమర్షియల్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అలాగే ఆంధ్ర, తెలంగాణ నుంచి ఎవరైనా సరే ఇటువైపు మీరు ప్లాన్ చేసుకుంటే సో బిఆర్ రిసార్ట్ కి డెఫినెట్ గా రావచ్చు. And the last thing again, one more time, I really want to say thanks to Mr. Chandrababu Naidu garu. So nice, really. Yeah, really. Because of him today, whatever we're doing in the business and the coastal area. We'll definitely will convey the message to Chandrababu Naidu. Please. Yeah. Thank you. Thank you so much. Thank you, ma'am. Thank you.